రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ లో తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా ప్రజలు చనిపోతుంటే ఎయిర్ ప్యూరిఫైర్ పై కేంద్ర ప్రభుత్వం 14% జీఎస్టీ వసూలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకోలేరా? అసలు జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తుందంటూ ప్రశ్నించింది. కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించలేకపోతున్నారు. కనీసం ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ తగ్గించడము చేత కాదా అంటూ కేంద్రాన్ని నిలదీసింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీని 5% తగ్గించాలని కోరుతూ అడ్వకేట్ కపిల్ మదన్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఈ బిల్పై చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేథల ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది. స్పందించేందుకు 15 రోజుల సమయం కోరిన ప్రభుత్వం తరపు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని గుర్తు చేస్తూ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకోలేరా? అంత సమయం దేనికి? ఎంతమంది చనిపోయేదాకా వేచి చూడాలని ప్రశ్నించింది. కనీసం తాత్కాలికంగానైనా మినహాయింపులు ఇవ్వలేరా? జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తుందని నిలదీసింది. వీలైనంత త్వరగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీని తగ్గించాలని సూచించింది. ఈ కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.